ఇట్స్ ఓన్లీ శివలీల. ఈరోజు మీరందరూ నేను గెలిచాను అంటున్నారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శివలీల. నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లా. దిస్ సక్సెస్ ఇస్ ఎంటైర్లీ ద ఆడియన్సెస్ అండ్ నిజమైన సినిమా ఆనెస్ట్గా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఇది ఒక నిదర్శనం అనేది నేను నమ్ముతున్నాను. సార్ విష్ణు గారు, శ్రీకాళహస్తి మహోత్సవం కల్పితం రెండు మిక్స్ చేశారు కదా. అయితే భక్త కన్నప్ప సినిమా చూశాక యాస్టీజ్గా తీస్తే ఇది ఆడదు, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. శివలింగం వాయులింగం గురించి ఆ ఆటవిక జాతీయ నాయకుడు దాడి చేయడం అనేది ఆ పాయింటే చాలా కొత్తగా ఉంది. అది నిజంగా ఉందా లేదా మీ క్రియేషనా? అది క్రియేషన్. అది నేను తీసుకున్న ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అంటే ఇతను గజనీ మొహమ్మద్ వచ్చి సోమనాథ్ టెంపుల్ని కొల్లగొట్టి ఆ లింగాన్ని పగలగొట్టి వెళ్ళిపోయాడు. పగలగొట్టి అతను తీసుకెళ్ళాడు. అతను చేసిన దారుణం ఇంకా దారుణలేండి. ఆ లింగాన్ని తీసుకెళ్ళి ఏమన్నాడంటే మెట్ల పైన వేస్తాను, మీ దేవుడు ఏం చేస్తాడో చూడండి, పగలగొట్టుకొని మెట్ల పైన వేసుకుంటాను. కానీ అదొక గొప్ప కథ ఉంది. మళ్ళీ అతన్ని చంపడానికి తమిళనాడు ఒక మహారాజు సేనాధిపతిని పంపిస్తాడు. అదొక అద్భుతమైన కథ. ఏ రోజైనా ఆ కథ తీయాలని నాకు ఒక ఆశ ఉంది. సో అది ఇన్స్పిరేషన్ తీసుకున్న. దండయాత్రకు వచ్చి వాళ్ళ లింగాన్ని తీసుకెళ్లాలనేది నేను ఆ హిస్టరీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అదే మీ సినిమాకి సక్సెస్ ఫస్ట్ పాయింట్ అది నాకు తెలిసి. తర్వాత మీరున్న శరత్ కుమార్ పాత్ర చివరిలో అది మోహన్ బాబు గారు. సో ఆయన లేనిదే ఊహించుకోలేము. యాక్చువల్గా వేరే సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ ఇలా ఉండదు. శివపురాణంలో చూసుకుంటే వేరే ఉంటుంది. అంత డీప్గా మీరు వెళ్ళి ఉండరు. ఆ గుడి కూలిపోతుంది, విమర్శిస్తే గుడి కూలిపోతే ఈయన బాడీ అంతా శివలింగం మీద పెట్టి ఆపుతాడు. అది క్లైమాక్స్. నేను అదే ఎక్స్పెక్ట్ చేశా, కానీ చివరిలో ఇది కంక్లూజ్ ఇచ్చారు. చాలా బాగుంది. అంటే విమర్శలకి ఎవరికి దొరకకుండా తీశారు. ఇట్స్ గ్రేట్. మీకు సక్సెస్ వస్తే మేము వచ్చినట్టు ఫీల్ అయ్యాం. అదే చెప్పాను గురుగారికి. బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు ఈయన. ఓకే, అందరూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు సురేష్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సినిమాలో అన్ని క్యారెక్టర్లు అద్భుతంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రభాస్ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి ఇంకా పీక్స్ మాట. అది అనుకుంటే ఈ లోపుగా క్లైమాక్స్లో భక్త కన్నప్పగా మారిన తర్వాత విష్ణువులో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించే విధంగా జీవించారు. ఆ సీన్స్లో అసలు నిజంగా అంత అద్భుతంగా అనిపించింది మాకే. జనరల్గా నేను సినిమాలు చూసినప్పుడు ఈ క్యారెక్టర్కి డెఫినెట్గా అవార్డు వస్తుంది అని ఫిక్స్ అయిపోతా. అవార్డు ఇవ్వచ్చు, ఏదైనా అవార్డు వస్తుంది గ్యారెంటీగా అని ఫిక్స్ అవుతా. అట్లా మీకు అలాగే మీ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్కి డెఫినెట్గా తను కూడా అవార్డు కొడతాడు అనిపించింది. అంత గొప్పగా నటించారు. నిజంగా నటించారనికంటే జీవించారనిపించింది. అంత బాగా నచ్చింది సినిమా చూసినప్పుడు. ఇప్పుడున్న రోజులు ఇదివరకు అంటే ఏ సినిమా అయినా 100 days, 200 days, 170 days, 300 days, 350 days ఇట్లా ఆ సక్సెస్ రేంజ్ మనం కొలమానంగా పెట్టుకుంటాం. అప్పుడు అలా జరిగేది. కానీ ఇప్పుడు ఎన్ని వందల కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు మెయిన్ అయిపోయింది. ఎన్ని రోజులు ఆడింది అనేది కాకుండా ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది. సో ఈ సినిమా ఎన్ని వందల కోట్ల క్లబ్లోకి చేరబోతుంది అని మీరు అనుకుంటున్నారు? ఐ హ్యావ్ నో ఐడియా, నో క్లూ అండి. ఆనెస్ట్గా ఇదంతా ఎన్ని లక్షల మంది ఈ సినిమా చూస్తారన్న కౌంట్ ఒకటే మేము చూస్తున్నాం. సో ఫర్ 1,50,000 ఈరోజు మధ్యాహ్నానికి 2 PM లెక్క చెప్తున్నాను. మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఉన్న కౌంట్, నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్, థియేటర్స్ దగ్గర ఆడియన్స్ ఈరోజు మధ్యాహ్నం సాటర్డే ఆఫ్టర్నూన్ 2 o'clockకి 15 lakh పీపుల్, 15 లక్షల మంది ఈరోజు సినిమా చూసేస్తున్నారు. ఈరోజు ఫస్ట్ షో కలెక్షన్ వరకే అది. అంటే అది ఇంకా ఈ సంఖ్య పెరుగుతుంది ఈరోజు, ఎందుకంటే మాకున్న డేటా 2 PM దాకే. సో ఈరోజు ఈ సంఖ్య ఎక్కువ పెరగాలని నాకుంది. నాకు దీంట్లో డబ్బు మీరు నమ్మరు, టిల్ నౌ నాకు ఒకటే ఏంటంటే, నిన్న అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ సాయిబాబా గారు, దాని తర్వాత మైత్రి శశి గారు, వాళ్ళిద్దరూ వచ్చి ఇది అడ్వాన్స్గా పెట్టుకోండి అని చెప్పి అన్నపూర్ణ సాయిబాబా గారు ట్రాన్స్ఫర్ చేశారు. శశి గారు డబుల్ డిజిట్ నెంబర్తో ఒక డీడీ తీసుకొచ్చి ఇచ్చారు. సూపర్. ఓకే, ఇది అడ్వాన్సే, కేవలం ఇది ఫైనల్ కాదు మీకు, ఇది ఓన్లీ ఫస్ట్ అడ్వాన్సే అన్నారు ఆయన. ఆ నంబర్లు చూసి ఐ వాజ్ లైక్ థ్యాంక్ యూ అనుకున్నాను. బట్ నా ఎయిమ్ ఏంటంటే, సురేష్ గారు, మై ఎయిమ్ ఇస్ ప్యూర్లీ వన్ థింగ్. ఎంతమందికి నేను కన్నప్ప కథ నేను చెప్పగలను, దట్ ఈస్ మై సక్సెస్. దట్స్ మై ఓన్లీ సక్సెస్. మనీ
దేవుడి దయ వల్ల రేపు మంచి నాకు ఈరోజు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చారు ప్రజలు, నాకు మంచి విజయాన్ని ఇచ్చారు. రేపు నేను అనుకున్న కథలు చేయడానికి నాకు ఇప్పుడు ఒక ధైర్యం ఉంది. నేను చేసేటప్పుడు డబ్బులు వస్తాయి, కానీ ఈ కథ వరకు నేను ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను లాస్ట్ ఇయర్ జూన్లో, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, 50 సంవత్సరాల తర్వాత ఈ తరానికి కన్నప్ప కథ చెప్పమని శివుడు నన్ను ఎన్నుకున్నాడని నేను నమ్ముతున్నాను. అదే నేను తీశానని నేను నమ్ముతున్నానండి. అదే ఈ సినిమాకి మీరు ఇప్పుడు డబుల్ డిజిట్స్ ఇచ్చారు, ముందుగా డీడీ ఇచ్చారు, ఇలా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నిజంగా మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీటీకి అమ్మకుండా మీ సినిమా ఉంచుకున్నందుకు. అది ట్రిపుల్ డిజిట్స్గా గ్యారంటీగా మారుతుంది అనేది ఓపెన్ హార్టెడ్ బిజినెస్లో అందరికీ తెలుసు. అది అంతే. సరే, ఈ సినిమా మెయిన్ నాన్నగారి డ్రీమ్ కన్నప్ప సినిమా చేయాలనేది ఆయన ఎప్పటి నుంచో